హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ హైదరాబాద్ స్పెషల్ నవాబ్స్ చికెన్ గ్రేవీ. ఈ చికెన్ కర్రీని చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో చేసినా కానీ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ చికెన్ కర్రీ చేసుకోవడం కోసం మనం ముందుగా చికెన్ని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ కర్రీలోకి మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా కోసం ఒక 20 బాదం పప్పులు నానబెట్టుకోవాలి. అలాగే ఒక 6 పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక కప్పు ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకోవాలి. అందులో ఒక కప్పు పెరుగు, అలాగే ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసిన ఆనియన్స్ ఉంటాయి కదా, ఫ్రైడ్ ఆనియన్స్, అవి ఒక గుప్పుడు వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను గరం మసాలా, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల నిమ్మరసం కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇవి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కర్రీకి సరిపడంత నెయ్యిని ఇక్కడే యాడ్ చేస్తున్నాను. కర్రీలో ఇంకా ఆయిల్ వేయట్లేదు. ఈ నెయ్యితోనే కర్రీ అంతా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. అలాగే చాలా టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతటినీ కూడా ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా అందులో వేసుకోవాలి. చికెన్లో ఈ మసాలా పేస్ట్ అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే కొంచెం ఒక 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని చికెన్కి ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ చికెన్ని ఒక 2 గంటల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టవసరం లేదు, బయట ఉంచే మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతసేపు మ్యారినేట్ చేసుకుంటే చికెన్ అనేది అంత సాఫ్ట్గా కుక్ అవుతుంది, మసాలాలు చికెన్కి బాగా పడతాయి. నేను ఒక 2 గంటల పాటు మ్యారినేట్ చేసుకున్నాను. ఇలా చికెన్ అంతటిని కూడా బాగా మసాలాలు కలిసేలాగా తిప్పుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేసి ఒక 2 గంటలు మ్యారినేట్ చేసుకోవాలి. రెండు గంటల తర్వాత ఈ ప్యాన్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 2 గంటల తర్వాత దీన్ని కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకునేటప్పుడే దీన్ని చికెన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. కర్రీని కుక్ చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్లేమ్ని. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చికెన్ కర్రీ ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో మూత తీసి ఒక 2 సార్లు కలుపుకుంటూ ఉండాలి. కర్రీ అనేది లోపల నెయ్యి వేసాం కదా, నెయ్యి అంతా ఇలా పైకి తేలినాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా నెయ్యి పైకి తేలిందంటే కర్రీ అనేది కుక్ అయిపోయిందని అర్థం. కాబట్టి ఇప్పుడు ఇంకా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మనం చికెన్ని ఎక్కువసేపు మ్యారినేట్ చేసాం కాబట్టి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా కుక్ అయింది. అలాగే మసాలాలన్నీ కూడా చికెన్ పీస్కి లోపల వరకు పట్టి చాలా టేస్టీగా ఉంది. ఈ చికెన్ కర్రీ అనేది వైట్ రైస్లోకి, అలాగే చపాతీ, నాన్స్, రోటీస్లోకి చాలా బాగుంటుంది. అలాగే బగారా రైస్లోకి అయితే ఇంకా సూపర్గా బాగుంటుంది. బగారా రైస్ అనేది మన ఛానల్లో నేను పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఎండ్ కార్డ్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి.
వీడియో చూశారు కదా, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.